కాశీబుగ్గలోని 2 జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం టెక్కిలి పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్కిలి డీఎస్పీ డి లక్ష్మణరావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. టెక్కల్లో రిజిస్టర్ అయినటువంటి క్రైమ్ నెంబర్ 53/26 లో సస్పెక్ట్ గా అనుమానించి అక్కడ మన జగత్మెట జంక్షన్ దగ్గర కాపు కాసి ఇన్ఫర్మేషన్ మీద ఉండగా వాడు మోటార్ సైకిల్ మీద వస్తుంటే అప్రహెండ్ చేశారు. ఆ మోటార్ సైకిల్ సరైన రికార్డ్స్ ఏమీ సబ్మిట్ చేయలేదు. అనుమానం మీద ఆయన అరెస్ట్ చేస్తే ఆయన దగ్గర ఒక 2 కేసులకు సంబంధించి బంగారు ఆభరణాలు డిస్ప్లేస్ చేసినటువంటి బంగారు ఆభరణాలు కలిగి ఉన్నాడు. ఇదేమంటే మనకి కాశీబుగ్గలో చేసినటువంటిది ఒక నేరంలో ప్రాపర్టీ అయి ఉంది. అందులో 3 తులాలు పోయింది, 2 తులాలు రికవర్ అయింది, ఇంకొక తులం రికవర్ అవ్వాల్సింది ఉంది. ఇంకా మన్నాపురం గోల్డ్, హైదరాబాద్ మన్నాపురం గోల్డ్ రికవర్ చేయవలసింది ఇంకొక తులం బంగారం. అదేవిధంగా మన కేసులో ప్రాపర్టీ ఇక్కడ మన రమణి జ్యువెలర్స్ లో 6/4/2026 చేసినటువంటి హెచ్బి కేసులు చేసినటువంటి ప్రాపర్టీని అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ సరైన సమాధానం చెప్పనందున మనం వెరిఫై చేస్తే 2 కాశీబుగ్గలో ఉన్నటువంటి దొంగలించబడిన ప్రాపర్టీ, అదేవిధంగా టెక్కల్లో దొంగలించబడిన ప్రాపర్టీ మొత్తం 45 గ్రాముల బంగారం మొత్తం రికవర్ చేయడం జరిగింది. 2,15,000 రూపాయలు ప్రాపర్టీ టోటల్ వర్త్ ఇది 2,15,000 రూపాయలు. 45 గ్రాముల బంగారం కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. అది ఈ సంవత్సరం మార్చిలో కాశీబుగ్గలో ఏపీ 30AD0534 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. ఆ మోటార్ సైకిల్ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి పైన మనం వెరిఫై చేసి ఇది వల్ల పాత కేసులు ఏమీ లేవు. ఈ కేసులే కొత్త 2 కేసులు 3 కేసులు రిమాండ్ పంపిస్తున్నాం. 3 కేసులు ఉన్నాయి కాబట్టి షీట్ కూడా ఓపెన్ చేస్తాం. దర్యాప్తు కూడా తక్షణమే దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాం. ప్రింట్ కాదయ్యా, ఫస్ట్ ప్రింట్ తీసుకొచ్చి వస్తే సార్ చూసి చెప్పాలి కదా. అంటే ఇక్కడ మనం వచ్చినప్పుడు